నీ వ్యక్తిగత జీవితంలో ఈ 40 దినాలు దేవుడితో ఎక్కువగా సహవాసాన్ని గడుపుతూ ఉండాల. ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే 9:18 చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన ఆ మాట ఒకసారి చదివి దేవుని నామాన్ని మహింపరుచుకుంది. ద్వితీయోపదేశ కాండము 9:18 చక్కని మాట అక్కడ ఆ ఆ ఆ చూడండి, ఇప్పుడు దేవునికి బిడ్డలారా, మనం చేసినటువంటి పాపము గుర్తు, ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పాపాల నిమిత్తము ఆయన ఏం చేశాడంట? 40 రాత్రులు భావంలో ప్రభు దగ్గర సాగిలు పడ్డాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది వ్యక్తిగతమైన సంబంధం, దేవునితో ఆయనకున్న వ్యక్తిగత సంబంధం. భక్తుడు చక్కగా మాటలు మాట్లాడతా, అబ్బాయి మీరు ఇదివరకు నడిచిన ఆ చెడు నడతను బట్టి, మీరు చేసిన ఆ పాపమును బట్టి, మీరు చేసిన అపరాధమును బట్టి క్రీస్తు యొద్దకు వచ్చి, దేవుని యొద్దకు వచ్చి ఆ పాపముల నిమిత్తము, మీ దోషముల నిమిత్తము, మీ అపరాధముల నిమిత్తము ఆయన దగ్గర నేను ప్రయాసపడ్డాను, సాగిలు పడ్డాను, విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రతి పురుషుడు, లేదా ఒక యజమానురాలు తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు ఏం చేయాలంట? వ్యక్తిగతంగా ప్రభు పాదాల దగ్గరికి సాగిలు పడాలి. నా బిడ్డలు చేసిన అపరాధములు, నా యజమానులు చేసిన అపరాధములు, నా పిల్లలు చేసిన అపరాధములు, నేను చేసిన అపరాధములు, నా బంధువులు చేసిన అపరాధములు, నా ఇరుగు పొరుగు వారు చేసిన అపరాధములు, నా స్నేహితులు చేసిన అపరాధములు, నా ప్రజలు చేసిన అపరాధములు, సన్న బిడ్డలు చేసిన అపరాధముల కొరకు ప్రభు దగ్గర సాగిలు పడి అనుభవించుకోవడమే నిజమైన లెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఇప్పుడు దేవునికి బిడ్డల ఆచారప్రాయంగా చేయటం కాదు కానీ, ఏదో చేస్తున్నామని చేయటం కాదు కానీ, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వ్యక్తిగతమైన అనుబంధం నీకు కావాలి. ఆమె ఈ 40 దినాల్లో నీ యొక్క భక్తిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి, ఏ విధంగా దేవుని ఆత్మ నడిపింపులోకి నేను ఉండాలి అనే దాన్ని డెవలప్ చేసుకోవటమే నిజమైన లెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ 40 దినాల్లో వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం దేవుని దగ్గర ప్రయాసపడాలండి. ఆమె దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, రెండోదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో చక్కని మాట 9:34 చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు మా కొరకు రాయించిన మాట ఒకసారి చదువుకుని దేవుడి నామాన్ని మహింపరుద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 9:34 దేవునికి బిడ్డలారా, లేదమ్మా క్షమించండి, దేవునికి బిడ్డలారా, దానియేలు గారు కూడా రాజు శాసనం ఆయన కినబడిన తర్వాత ఆయన కూడా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆ సంగతి ఆయనకు వినబడింది. రాజు శాసనం వచ్చి ఎవరైతే దానికి సాగిల పడరో, ఎవరైతే దానికి మొక్కరో వాళ్ళందరూ తుత్తునీలుగా చేసేస్తాము, వారందరినీ సంహరించేస్తామని ఆ వార్త ఎప్పుడైతే ఆయన కినబడ్డదో ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థనలు విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన విజ్ఞాపనం చేస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు. నిజముగా వీళ్ళు ప్రార్థన చేయాలండి. 40 దినాల్లో ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవుని శక్తిని పొందుకుంటాం. ఆమె ఈ 40 దినాల్లో ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవుని శక్తిని పొందుకుంటాం. నీకు ఎదురవుతున్న సమస్యల్లో కానివ్వండి, నీకు ఎదురవుతున్న ఇబ్బందుల్లో కానివ్వండి, నీకు ఏది ఎదురొచ్చినా సరే వాటన్నిటిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆమె ఎప్పుడైతే నువ్వు ప్రార్థన బలపరుచుకుంటావో, ఎప్పుడైతే ప్రార్థనకి సమయాన్ని కేటాయిస్తావో, ఎప్పుడైతే ప్రార్థనలో నువ్వు ఇంకా ఎక్కువగా నలుగుతావో, ఇంకా ఎక్కువగా ప్రార్థనా పరులకు జీవిస్తావో, అప్పుడు ఇంకా ఎక్కువ విజయాలు మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 40 దినాల్లో నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమె వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, సంఘంలో ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంలో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ 40 దినాల్లో నీకు ఎక్కడ సమయం దొరికితే అక్కడ ప్రార్థన చేసుకోవటమే, ఎవరు పిలిచి ప్రార్థన చేయటమే, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయటమే. ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఈ 40 దినాల్లో దేవుడిచ్చిన గొప్ప అవకాశం అన్నమాట.
దేవుడిచ్చిన గొప్ప సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వ్యక్తిగతంగా దేవుడితో అనుబంధం కలిగి ఉండాలి. తర్వాత ప్రార్థన పూర్వకంగా దేవుని మీద ఆధారపడతా ఉండాలి. అన్ని సమయాల్లో నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండాలి. నీకు ఎదురవుతున్న ఇబ్బందులు, అవమానాలను బట్టి నీకు నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీకు ఎదురవుతున్నటువంటి ఏ విషయమైనా సరే ఈ ప్రార్థన వల్ల దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. ప్రార్థనకి రాజు శాసనాలు సైతం మార్చినటువంటి గొప్ప దేవుడు అండి. ఆమేన్. నీకున్న సమస్యలు, నాకున్న సమస్యలు పెద్ద గొప్పేం కాదు. ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టడం నువ్వు నేర్చుకుంటే, ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే, నువ్వు ప్రతి విషయంలో ప్రార్థన చేయడం నేర్చుకుంటే ప్రతిదీ కూడా నీ దగ్గరికి దేవుడు తీసుకువస్తాడు. ఆమేన్. అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ 40 దినాల్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువగా ఎంత ప్రార్థన అయితే చేస్తావో అంతగా దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. ఆమేన్. నువ్వు ఎంతగా ప్రార్థనకు సమయం ఇస్తావో అంతగా దేవుడు నీకు సమయం ఇస్తాడు. ఈ అనుభవాన్ని ఈ 40 దినాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా పొందుకునే వారుగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ యొక్కటువంటి 40 దినాల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మనకు ఉండాలి. ఒక నిర్దిష్టమైన తీర్మానం మనకు ఉండాలి. ఒక నిర్దిష్టమైనటువంటి క్రైస్తవ క్రమాన్ని పాటిస్తూ ఈ 40 దినాలు కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి దేవుని మాటలు ధ్యానం చేసినట్లయితే, దేవుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. మొదట ఆత్మీయంగా బలపడాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదట ఒక విశ్వాసి ఆత్మీయ బలపడటం నేర్చుకోవాలి. తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో, శారీరక పరమైన విషయాల్లో దేవుడే మనకు తోడుండే సహాయం చేస్తాడు. మనం ఆత్మీయంగా బలపడలేనప్పుడు మనకి ఎక్కువగా శరీర సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి కనపడతాయి. ఆత్మీయంగా బలపడితే అవి ఎప్పుడు మనకు కనపడవు. ఒక వ్యక్తి ఆత్మీయంగా బలంగా ఉంటే నీ సమస్యలు కనపడు, ఇబ్బందులు కనపడు. ఎందుకని? దేవుడు ఉన్నాడని విశ్వసిస్తావు. ఆమె ఎందుకని? నీలో ఆత్మీయ శక్తి ఉంది కదా, నీలో ఆత్మీయ బలం ఉంది కదా, నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు చిన్న చిన్న సమస్యలను చూడవు, చిన్న చిన్న ఆర్థిక పరిస్థితులు కను వైపు కూడా చూడవు. అందుకని మనము ఈ 40 దినాల్లో ఆత్మీయంగా బలపడటానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు బలపడతావో ఆటోమేటిక్గా నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతాను కూడా నీ మీద ఏర్పాటు చేయలేడు. ఇక సాతాన్ని కూడా ఏలుబడి చేయలేడు. చూచాడు యేసుక్రీస్తుని వారు సైతం కూడా ఆయన మార్చాలని ట్రై చేశాడు. ఇక్కడ మనకు తెలిసి చదువులు బాగోలు ఏం చేశాడు? ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని కూడా శోధిస్తూ ఉన్నాడు. కానీ ఈయన ఆత్మీయంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా ఆయన మాటలు వంకల. రెండోదిగా మనం ఆలోచన చేస్తే మొదట వ్యక్తిగతంగా ఉండాలి, తర్వాత ప్రార్థన జీవితంలో మనం బలపడుతూ ఉండాలి. మూడోదిగా మనం చూస్తే వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆమేన్. ఎంత అవకాశం ఉంది అంత వాక్యాన్ని చదవటానికి ప్రయాసపడాలి. ఎంత వాక్యం ఎక్కడైతే వినబడుతున్న వాక్యాన్ని వినటానికి మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఈ 40 దినాల్లో నువ్వు ఎంత వాక్యాన్ని చదువుతావో, దాన్ని ఎంత గ్రహించుకుంటావో, ఈ 40 దినాల్లో చాలా ప్రయాసపడాలి. వాక్యం ధ్యానం చేయడానికి, వాక్యాన్ని గ్రహించడానికి, వాక్యం అర్థం చేసుకోవడానికి, ఎక్కడైనా వాక్యం వినబడుతుంటే వినటానికి చాలా నువ్వు ప్రయాసపడాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఈ ఒక క్రమం అన్నమాట. ఈ 40 దినాల్లో లేదంటే ఈ గ్రంథాన్ని చదవాలి. మత్తయి సువార్త నేను చదివేయాలి, లేదంటే మార్కు సువార్త నేను చదివేయాలి, లేదా కొరింథీయులకు రాసిన పత్రిక చదివేయాలి, యోహాను పత్రిక నేను చదివేయాలి. ఈ 40 దినాల్లో నేను ఎంతవరకు దేవుని వాక్యాన్ని చదవగలను, ఏ పుస్తకాన్ని అసలు కంప్లీట్ చేయగలను లేదని ఒక తీర్మానం ఉండాలి. ఏదో చేస్తున్నావులే, ప్రతి సంవత్సరం చేయాలి కదా చేస్తున్నామని కాదు, కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మనం వేసుకోవాలి. ప్రభువా, ఈ 40 దినాల్లో ఈ పుస్తకాన్ని నేను చదవాలనుకుంటున్నాను, తగిన జ్ఞానంతో నింపయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగిన జ్ఞానాన్ని నాకు దయచేయ అయ్యా. ఈ గ్రంథాన్ని చదువుతున్నాను కాబట్టి దీన్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా నాకు ఇవ్వయి అని చెప్పేసి మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ఏం చేయాలంట? ధ్యానం చేయాలండి. చదువురానే లేటు చదవలేరు, చదవగలిగి ఉండి కూడా చదవలేకపోతే అంతకన్నా చెప్పండి, అవునా కాదా? చదువు రాక చదవకపోతే వేరే విషయం. చదువుకుని కూడా మనం బైబిల్ చదవలేకపోతున్నాం చూసారా, దానికి సమయం ఇవ్వలేకపోతున్నాం చూసారా, అది అంతా మరి మనం చెప్పుకోవాలి ఎంత అవివేకంగా మనం జీవిస్తున్నాము. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ఉన్నాడంటే కంపల్సరీగా పాఠాలు చదవాలి, అవునా కదా? ఒక విశ్వాసి ఉన్నాడంటే ప్రతిరోజు బైబిల్ని
చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఆ క్రమాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం ఈ 40 దినాలన్న దేవుని మందిరానికి వస్తున్నాం కాబట్టి ఈ క్రమాన్ని అన్న మనం పాటించినట్లయితే దేవుడు మన పక్షాన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకని వాక్యాన్ని ధ్యానం చేయాలి ఈ 40 దినాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఇష్టపడాలి. వాక్యాన్ని చదవడానికి సమయం సమకూర్చుకోవాలి, ప్రార్థన చేయడానికి సమయం కూర్చుకోవాలి, వాక్యం ధ్యానించడానికి సమయం కూర్చుకోవాలి, వాక్యం వినడానికి సమయం కూర్చుకోవాలి, వాక్యాన్ని పంచుకోవడానికి కూడా సమయం కూర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అనుభవం ఉంటుందో అప్పుడు నిజంగా ఆధ్యాత్మిక బలంగా ఉంటామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే